ధనుర్మాసం వచ్చిందంటే అన్ని వైష్ణవ ఆలయంలోనూ ప్రతి గృహంలోనూ మారుమోగే ఆ దివ్యస్వరం తిరుప్పావైలోని పాసురాలు. అసలు పాసురాల్ని ఎలా రచించబడ్డాయి? జీవాత్మ భక్తిభావంతో పరమాత్మలో లీనం కావడం సాధ్యమేనా? ఒక చిన్నారి పూలతో ఆడుకుంటూ పాటలతో కృష్ణుని పిలుస్తూ పెరిగింది. కానీ యుక్త వయస్కు రాగానే ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆమెకు కనిపించిన వాడు ఒక్కరే, ఆ నల్లనివాడు కృష్ణుడు. తన తండ్రి భగవంతునికి అర్పించేందుకు చేసిన పూలమాలలను ముందు తానే ధరించి తనలోనే కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయిన ఆ బాలిక ఎవరు? ఇది అపచారమా లేదా భూదేవి అవతారమైన గోదాదేవి చేసిన పరమభక్తియా? ఆమె ప్రేమకు లొంగిపోయిన కృష్ణుడు స్వయంగా కలలో దర్శనమిచ్చి శ్రీరంగంలో నన్ను చేరుకో అని ఎందుకు చెప్పాడు? భక్తితో మొదలైన ఈ కథ దైవ వివాహంతో ముగిసిందా? ఇది ప్రేమ కథ కాదు. భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఆరాధిస్తూ భగవంతుని ఆలోచనలతోనే అనుక్షణం గడుపుతూ ఆ స్వామిని భర్తగా భావిస్తూ చివరికి భగవంతుణ్ణే భర్తగా పొందిన ఒక భక్తురాలి కథ. ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. శ్రీవిల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాలను రక్షించాడని ఒక నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికే పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడు అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణువు మీదే ఉండేది కాబట్టి ఆయనకి విష్ణు చిత్తుడు అని బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వార్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియల్వార్ అంటే పెద్ద ఆల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా అక్కడ ఆయనకు ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు. విష్ణు చిత్తుడు ఆ పాపకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణలీలలను విని ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. గోదాదేవికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది గోదాదేవి. అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది గోదాదేవి. ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు విష్ణు చిత్తుడు. ఇక ఆ రోజు తను రూపొందించిన మాలలను ఆ భగవంతుడికి సమర్పించలేదు విష్ణు చిత్తుడు. కానీ ఆ రోజు కృష్ణుడు విష్ణు చిత్తుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదని, ఆనందం కలిగిస్తుందని కృష్ణుడు తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది గోదాదేవి. ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ ప్రేమను వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో కృష్ణుడు విష్ణు చిత్తుడికి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులు కూడా స్వామి ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణు చిత్తుడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైంది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి రంగనాథుడితో కళ్యాణం జరిపిస్తారు. అలా విష్ణు చిత్తుల ముద్దు బిడ్డగా పెరిగి
ఆండాల్గా అందరి హృదయాల్ని దోచుకుంది. శృతి స్మృతుల మూలార్థాన్ని తేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి శ్రీ రంగనాథుల్లో ఐక్యమైంది గోదాదేవి. తన నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని గోదాదేవి చెబుతుంది. స్వామి వారిని స్తుతిస్తూ గోదాదేవి రాసిన పాసురాలు ఒక అద్భుతం. అవే గోదాదేవికి 12 మంది ఆళ్వారులో ఒక ఆళ్వారుల స్థానం దక్కేలా చేయగలిగాయి. అలా గోదాదేవి అమితమైన ప్రేమతో తన హృదయాన్నే పూమాలగా అర్పించి కృష్ణుని సాన్నిధ్యం కోసం సామీప్య సారూప్య వాత్సల్యంతో బృందావనంలోని గోపికలందరినీ నిద్రలేపి కృష్ణ ప్రేమలో ఐక్యమై కృష్ణుణ్ణే తన భర్తగా తలచి ఉపనిషత్తు వేదాంత సారమైన తిరుప్పావైని రచించి ఒక్కొక్క పాసురంలో తన కృష్ణ ప్రేమని భక్తిని చాటి చెప్పి ఆండాలుగా కృష్ణుని మాలలు మొదట తాను ధరించి కృష్ణుడు సమర్పించడం వలన ఆముక్త మాల్యదగా చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది. కృష్ణుణ్ణి చూడాలని కృష్ణ ప్రేమలో ఐక్యమైన మహాయోగిని గోదాదేవి. ఈ ధనుర్మాసంలో తిరుప్పావైతో కృష్ణ మందిరాలన్నీ మారుమోగిపోతాయి. సాక్షాత్తు భూదేవియే ఆండాలుగా ఉద్భవించి వేదాంత సారమైన తిరుప్పావైని మనకు అనుగ్రహించిన సాధ్వీమ తల్లి గోదాదేవి. ఇదండి గోదాదేవి చరిత్ర. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.